15 మాసాల తర్వాత తాడిపత్రిలోని తన నివాసానికి కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇటు టీడీపీ అలాగే వైసీపీ నాయకుల్ని పట్టణంలోకి రాకుండా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. అయితే దాదాపుగా 15 మాసాలుగా కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉంటున్న పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రిలో తన నివాసం చేరుకున్నాడు. ఎలా ఉంది, దాదాపుగా 15 నెలలు కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉండడంలో ఏమనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో మీరు మీ పట్టణాన్ని వదిలి బయటకు వెళ్ళారు, ఇవాళ వచ్చారు, ఏమనిపిస్తుంది? ఈరోజు నేను తాడిపత్రికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఓ పండగ వాతావరణం మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పండగ వాతావరణం అనేది ఉంది. ఏది ఏమైనా కూడా నేను హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను తాడిపత్రిలో చట్టాన్ని ఉల్లంఘించి మాత్రం నేను నడుచుకోను. చట్ట పరిధిలోనే ఏది ఉంటే దాని ప్రకారం పోతా. ఒకవేళ నా పైన దాడులు ఇంకోటి జరిగినా కూడా ప్రతి దాడులు లేకుండా నేను ఏదున్నా కూడా ఎస్పీ గారికి సమాచారం అందిస్తా. ఇక్కడ లోకల్లో ఉండే పోలీస్ అధికారులతో కూడా సహకరిస్తూ వెళ్తా అనేది కూడా నా ఆలోచన ఉండేది కూడా నేను అదే చెప్పడం కూడా జరుగుతుంది. మా కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా నేను భరోసా ఒకటే ఇచ్చేది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ కూడా ఓర్పుతో సహనంతో ఉండండి. త్వరలో మంచి కాలం వస్తుంది. ఆ రోజు మన ఆలోచనల ప్రకారం మనం నడుచుకుందాం, అభివృద్ధి బాటలో నడుస్తాం అనేది కూడా ఈ సందర్భం. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్న పరిస్థితి ఉంది, వీటిని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇవాళ మీ ఇంటికి చేరుకున్నారు, ఇప్పటికే పోలీసుల మీద కంటే కోర్టు కూడా వేసిన పరిస్థితి. ఇవన్నీ న్యాయపరంగా ముందుకెళ్తారా లేకపోతే ఏం జరుగుతుంది? అంటే నేను న్యాయపరంగా పోవాలనే కదా కోర్టులను అందరినీ కోర్టుకు పోవడం జరిగిండేది. హైకోర్టు ఆర్డర్లు కూడా బేఖాతరు చేసినారు. అంటే పైన నుండి వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఆ విధంగా ఉన్నది. ఏది ఏమైనా కూడా నేను చట్టం ప్రకారమే పోతా. ఏదుండే నేను కోర్టుకు పోతా. ఇక్కడ అధికారులకు చెప్తాము మా బాధలు, ఇక్కడ ఉండే కాన్సెన్స్లో జరిగేటి. విన్నప్పుడు ఉండేది కోర్టే కదా లాస్ట్కు. నేను కోర్టుకు పోయే న్యాయ పోరాటం చేస్తా. ఇప్పుడు కూడా నేను న్యాయ పోరాటం చేసి నేను తాడిపత్రికి రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా పూర్తి కూడా మాకు సహకరించినారు. మేము కూడా ఆయనకు లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా పూర్తిగా సహకరిస్తాము. ఏది ఏమైనా కూడా ఎస్పీ గారు ఏది చెప్తే తూచా తప్పకుండా పాటిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. దాదాపు 15 నెలల పాటు పార్టీ కార్యక్రమాలు లేకుండా కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది, దీని ఎలా చూస్తారు? పార్టీ కార్యక్రమాలు అయితే కంటిన్యూగా చేస్తాండ, దానికేం లేదు. కానీ నేను పాల్గొనడం లేదు. కానీ మా నాయకులందరూ ప్రతి గ్రామంలో పొద్దున్నే ఫోన్ చేసి అందరితో మాట్లాడుతుండ కాబట్టి వాళ్ళకి పార్టీ కార్యక్రమాలు కూడా గైడ్ చేస్తుంటాం. ఇప్పటికే ఏదైతే ఉందో మీరు తాడిపత్రిలోనికి రాలేని పరిస్థితి ఉంటుందని చెప్పి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కీలకంగా వివరిస్తున్నారని ఉంది. మీ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ పదవి కోసం కూడా ట్రై చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు పార్టీ పరంగా? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఎవరు ఆలోచనలు ఎవరు కొద్ది వాళ్ళు పోతుంటారు. ఏదేమైనా కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిందే. నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసమే చేయాలో, పార్టీ కోసమే పనిచేస్తాం. కార్యకర్తలు ఏదైతే ఉందో మీరు 15 నెలల తర్వాత వచ్చారు, కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు ఏదైతే ఉందో టీడీపీ శ్రేణులు కూడా ఎదురుపడితే ఎలా ఉంటుంది? మీ కార్యకర్తలకు ఏమని పిలుపునిస్తారు? మేమైతే ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు ఎదురుబడి ఇంకోటి ఏం లేదు. కానీ ఇక్కడ ఎదురుబడాలన్నా, గలాటలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఒకే కుటుంబం వాళ్ళు తప్ప వేరే వాళ్ళ కార్యకర్తలకు ఏముంటుందండి? అందరూ మాట్లాడుతుంటారు, పోతుంటారు. అందువల్ల దాని గురించి నేను పెద్దగా ఆలోచన చేయను. కానీ ఏది ఏమైనా కూడా మేము చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముకొని ఉంటాం. ఈ కార్యకర్తలకు ఏమైనా భరోసా ఇస్తాం? నేను మీకు తోడుగా ఉంటానని భరోసా. ఏదైతే ఉందో 15 నెలల తర్వాత తాడిపత్రి పట్టణానికి రావడానికి ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి. అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోడుగా ఉంటాయని, ఇకపై ఏదైతే ఉందో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు శాంతి భద్రతకు సంబంధించి ఎస్పీ ఏదైతే ఉందో ఎస్పీతో మాట్లాడి తన అన్ని విధాలా సహకరిస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ దాదాపుగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ పెద్దారెడ్డి చేరుకున్న పరిస్థితి. 7 కాలంగా ఇటు కార్యకర్తలకు ఇంటికి దూరమైన పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రికి చేరుకోవడంతో కార్యకర్తలలో ఆనందం వెళ్ళబడుతున్న పరిస్థితి. తాడిపత్రి నుంచి కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.